ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన హృదయ ఉద్దేశాలను మరియు మనం ఇతరులకు ఇచ్చే సలహాలు మన జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో వివరిస్తుంది. మన ఆంతర్యంలో ఏముందో మన ప్రవర్తన తెలియజేస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు అని అన్నాడు. ఎవరైతే ఇతరులకు హాని చేయాలని, వారిని ఇబ్బందుల్లో పెట్టాలని పన్నాగాలు పన్నుతారో వారి హృదయం మోసముతో నిండి ఉంటుంది. వారు బయటికి మంచిగా నటించినా లోపల కుయుక్తులు ఉంటాయి. ఇటువంటి మోసపూరిత మనస్తత్వం మనిషికి ఎన్నటికీ నిజమైన శాంతినివ్వదు. దేవుడు మన పనుల కంటే ముందు మన హృదయ ఉద్దేశాలు చూస్తాడు. ఉదాహరణకు, బైబిల్లో మొదటి మోసం కయీను హృదయంలోనే కనిపిస్తుంది. తన తమ్ముడైన హేబేలు అర్పణను దేవుడు అంగీకరించి తన అర్పణను నిరాకరించినప్పుడు కయీను హృదయం కోపంతో, అసూయతో నిండిపోయింది. కయీను తన తమ్ముడిని ఎంతో సాధారణంగా మనం పొలానికి వెళ్దాం అని పిలిచాడు. బయటకి ఎంతో ప్రేమగా మామూలుగానే మాట్లాడాడు. కానీ అతని హృదయంలో తమ్ముడిని చంపాలనే కుయుక్తి ఉంది. పొలానికి వెళ్ళిన తర్వాత ఎవరూ లేని సమయం చూసి హేబేలును చంపేశాడు. అలాగే దావీదు భక్తుడే అయినప్పటికీ ఒకానొక సందర్భంలో అతని హృదయం కీడు వైపు వెళ్ళింది. ఊరియా భార్య అయిన బత్షెబాతో పాపం చేసిన తర్వాత ఆ విషయాన్ని లోకానికి తెలియకుండా దాచాలని అనుకున్నాడు. యుద్ధభూమిలో ఉన్న ఊరియాను పిలిపించి ఎంతో ఆదరిస్తున్నట్లు నటిస్తూ అతనికి సెలవు ఇచ్చి ఇంటికి వెళ్ళమన్నాడు. అంత సజావుగా సాగుతున్నట్టు నటించాడు. కానీ ఊరియా ఇంటికి వెళ్ళలేదు. దావీదు తన తప్పు బయటపడకుండా ఉండడానికి యుద్ధంలో ఊరియాను ముందు వరుసలో ఉంచి చంపేయాలని తన సైన్యాధిపతికి రహస్యంగా ఉత్తరం రాశాడు. నమ్మకస్తుడైన ఊరియాను కుట్రతో చంపించేశాడు. ప్రియులారా, కయీను దావీదుల జీవిత సంఘటనలను బట్టి చూస్తే మనుషులు తమ స్వార్థం కోసం లేదా తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఎంతటి మోసపూరిత పన్నాగాలైనా పన్నగలరని అర్థమవుతుంది. కయీను హృదయంలో అసూయ, దావీదు హృదయంలో పాపాన్ని దాచాలనే ఆరాటం వారిని కుయుక్తుల వైపు నడిపించాయి. లోకం దృష్టిలో వారు సాధారణంగానే నడుచుకున్నట్టు కనిపించినా దేవుని కన్నుల ఎదుట వారి అంతరంగం పూర్తిగా విప్పబడే ఉంది. మనుషులు కేవలం పైరూపాన్ని, బయటి పనులను మాత్రమే చూసి మోసపోవచ్చు. కానీ దేవుడు అన్నిటికంటే ముందు హృదయ ఉద్దేశాలనే చూస్తాడు. లోకానికి తెలియకుండా ఎంత రహస్యంగా ప్లాన్ చేసినా దేవుని దృష్టి నుండి ఏదీ దాచలేము. కయీనును పొలంలోనూ, దావీదును అంతఃపురంలోనూ దేవుడు వెతికి పట్టుకొని వారి అంతరంగాన్ని ఎండగట్టాడు. కీడు తలపట్టే ఏ హృదయానికి కూడా నిజమైన నెమ్మది దొరకదు. కయీను శాపగ్రస్తుడై దేశదిమ్మరి అయ్యాడు. దావీదు క్షమాపణ పొందిన తన అంతరంగ కపటం వల్ల జీవితాంతం ఎన్నో కుటుంబ సమస్యలను, మనశ్శాంతి లేమిని అనుభవించాల్సి వచ్చింది. రెండవదిగా, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు అని ఉంది. ఎవరైతే గొడవలను ఆపడానికి, మనుషుల మధ్య శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తారో వారు సంతోషభరితులగుదురు. అంటే అటువంటి వారు ఇచ్చే మంచి ఆలోచనలు ఇతరుల జీవితాలను చక్కదిద్దడమే కాకుండా వారి సొంత జీవితాల్లో కూడా దేవుని సంతోషాన్ని నింపుతాయి. సమాధానపరచడం అనేది ఒక దైవిక లక్షణం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడుదురు. మనం ఇతరులకు శాంతిని పంచినప్పుడు ఆ శాంతి మనకే ఆశీర్వాదకరంగా మారుతుంది. బైబిల్లో సమాధానపరచడానికి ఆలోచన చెప్పిన వారిలో అబీగయీలు అత్యంత శ్రేష్టమైన ఉదాహరణ. ఆమె భర్త నాబాలు ఎంతో మూర్ఖుడు. దావీదు అతని మనుషులు తనకు చేసిన మేలును మర్చిపోయి వారిని అవమానించి పంపేశాడు. దాంతో కోపంతో రగిలిపోయిన దావీదు నాబాలు వంశంలో ఒక్కడిని కూడా బ్రతకనివ్వకూడదని కత్తి పట్టుకొని బయలుదేరాడు. ఈ విషయం తెలిసిన వెంటనే అబీగయీలు ఎంతో వివేకంతో పనిచేసింది. దావీదుకు కావాల్సిన ఆహార పదార్థాలను తీసుకొని ఆవేశంతో వస్తున్న దావీదుకు ఎదురు వెళ్ళింది. అతని కాళ్ళ మీద పడి ఎంతో నమ్రతతో, బుద్ధితో మాట్లాడింది. నా ప్రభువా, నాబాలు లాంటి మూర్ఖుడి కోసం నీ చేతులను రక్తపాతంతో అపవిత్రం చేసుకోవద్దు. దేవుడు నిన్ను రాజును చేయబోతున్నాడు. రేపు నువ్వు రాజువైనప్పుడు నేను అనవసరంగా రక్తం చిందించాను అనే పశ్చాత్తాపం నీ హృదయంలో ఉండకూడదు అని ఎంతో చక్కని ఆలోచన చెప్పింది. ఆమె మాటలకు దావీదు హృదయం చల్లబడింది. ఈరోజు రక్తపాతం జరగకుండా నన్ను ఆపడానికి నిన్ను పంపిన దేవుడు స్తోత్రార్హుడు. నీ వివేకానికి వందనాలు అని దావీదు ఆమెను దీవించాడు. ఆ తర్వాత నాబాలు చనిపోయినప్పుడు దావీదు రాజు ఆమె గుణాన్ని బట్టి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు.
ఒక పెద్ద విపత్తును ఆపి ఆమె ఎంతో గౌరవాన్ని, సంతోషాన్ని పొందింది. అలాగే అబ్రహాము, అతని తమ్ముని కుమారుడైన లోతు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు వారి ఆస్తులు, పశువులు బాగా పెరిగిపోయాయి. దాంతో ఇద్దరి పశువుల కాపర్ల మధ్యలో గొడవలు మొదలయ్యాయి. బంధువుల మధ్య ఆస్తి గొడవలు రావడం సహజం. కానీ అబ్రహాము దైవిక మనస్సు గలవాడు. అబ్రహాము లోతును పిలిచి, మనమిద్దరం బంధువులం, మన మధ్య కానీ మన కాపరుల మధ్య కానీ గొడవలు ఉండకూడదు. ఈ దేశమంతా నీ ముందే ఉంది కదా, మనం విడిపోదాం. నువ్వు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపు వెళ్తాను, నువ్వు కుడివైపు వెళ్తే నేను ఎడమవైపు వెళ్తాను అని పెద్దరికంతో సమాధానకరమైన ఆలోచన చెప్పాడు. పెద్దవాడైనప్పటికీ అబ్రహాము లోతుకు మొదటి అవకాశం ఇచ్చాడు. లోతు పచ్చని యోర్దాను మైదానాన్ని ఎంచుకొని సొదొమ వైపు వెళ్ళిపోయాడు. లోతు వెళ్ళిపోయిన వెంటనే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, నీ కనులెత్తి చూడు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులను చూడు. నీ కంటికి కనిపించే ఈ భూమిని అంతటిని నీకు, నీ సంతానానికి ఇస్తాను అని ఆశీర్వదించాడు. సమాధానం కోసం స్వార్థాన్ని వదులుకున్న అబ్రహామును దేవుడు మరింత గొప్ప సంతోషంతో, ఆశీర్వాదంతో నింపాడు. ప్రియులారా, అబీగయిలు, అబ్రహాముల జీవితాలను మనం పరిశీలిస్తే సమాధానపరచడం అనేది కేవలం ఒక మంచి అలవాటు మాత్రమే కాదు, అది దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే ఒక ఉన్నతమైన ఆత్మీయ లక్షణం అని స్పష్టమవుతుంది. ఒకరు తన బుద్ధితో రక్తపాతాన్ని ఆపితే మరొకరు తన పెద్దరికాన్ని, స్వార్థాన్ని పక్కన పెట్టి గొడవలకు ముగింపు పలికారు. వివేకంతో కూడిన ఆలోచన ప్రాణాలను కాపాడుతుంది. సమాధానపరిచే ఆలోచనలో అవతలి వ్యక్తి ఆవేశాన్ని చల్లబరిచే శక్తి ఉంటుంది. అబీగయిలు చెప్పిన వివేకవంతమైన మాటలు దావీదును పాపం నుండి, నాబాలు వంశాన్ని నాశనం నుండి కాపాడాయి. సమాధానకర్తలు ఎప్పుడు వినాశనాన్ని ఆపే ప్రాణరక్షకులుగా ఉంటారు. సమాధానం ఊరికే రాదు. దానికి ఒక్కోసారి మన హక్కులను లేదా స్వార్థాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అబ్రహాము పెద్దవాడైనప్పటికీ లోతుతో గొడవ రాకూడదని తనకు ఉన్న మొదటి అవకాశాన్ని తమ్ముడి కొడుకుకే ఇచ్చేశాడు. మనం సమాధానం కోసం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. గొడవలను ఆపే సమాధానకర్తలను దేవుడు ఎన్నడూ నష్టాన్ని రానియడు. అబీగయిలు ఆ విపత్తును ఆపడం ద్వారా రాజుకు భార్యగా మారి గౌరవాన్ని, సంతోషాన్ని పొందింది. అబ్రహాము తన భూమిని వదులుకోవడానికి సిద్ధపడితే దేవుడు అతనికి నలుదిక్కులా ఉన్న భూమిని అంతటినీ ఆశీర్వాదంగా ఇచ్చాడు. సహోదరి, సహోదరులారా, ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితానికి ఒక చక్కని సందేశాన్ని ఇస్తుంది. సమాజానికి మేలు చేసే వారిని దేవుడు సంతోషభరితులుగా చేస్తాడు. కాబట్టి మీ పనులలో కానీ, మీ వ్యక్తిగత జీవితంలో కానీ ఎప్పుడూ ఇతరులను సమాధానపరిచే వ్యక్తిగా ఉండండి. అప్పుడు మీరు చేసే ప్రతి పనిలో దేవుని ఆనందం మీకు తోడుగా ఉంటుంది. దేవుడు మీ హృదయమును తన శాంతితో నింపునుగాక. సమాధానపరచుటలో మీరు అనేకులకు మాదిరిగా ఉందురుగాక. మీ కుటుంబము దేవుని సంతోషంతో వర్ధిల్లునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదని, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురని, మా ఆంతర్యంలో ఏముందో మా ప్రవర్తన తెలియజేస్తుందని నీవు సెలవిచ్చావు. తన నీకు స్తుతులు దేవా. మనుషులు కేవలం పైరూపాన్ని, బయటి పనులను మాత్రమే చూసి మోసపోవచ్చు. కానీ నీవు అన్నిటికంటే ముందు హృదయ ఉద్దేశాలని చూస్తావు గనుక లోకానికి తెలియకుండా ఎంత రహస్యంగా ప్లాన్ చేసినా నీ దృష్టి నుండి ఏది దాచలేము గనుక కయ్యను వలె హృదయంలో అసూయ, కోపములను పెంచుకునే బుద్ధిహీనత కానీ, దావీదు వలె పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి లోపల కుయుక్తులు పని మోసపూరిత మనస్తత్వము కానీ మా దరి చేరకుండా ఉండుటకు సహాయము దయచేయమని, వివేకముతో కూడిన ఆలోచన ప్రాణాలను కాపాడుతుంది గనుక సమాధానపరిచే ఆలోచనలో అవతలి వ్యక్తి ఆవేశాన్ని చల్లబరిచే శక్తి ఉంటుంది గనుక అబీగయిలు వలె ఆవేశాన్ని చల్లబరిచి వివేకవంతమైన ఆలోచనలు చెప్పే జ్ఞానాన్ని, అబ్రహాము వలె సమాధానము కొరకు మా స్వార్థాన్ని, హక్కులను సైతం పక్కన పెట్టి తగ్గించుకునే మనస్తత్వాన్ని మేము కలిగి ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారి హృదయాలను నీ శాంతితో నింపి వారిని సమాధానకర్తలుగా వాడుకుంటూ వారు చేసే ప్రతి ప్రయాసలో నీ పరలోకపు సంతోషమును, ఆశీర్వాదమును సమృద్ధిగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.